ఏం చేస్తున్నారండి? ఊహా మేఘాలు సృష్టిస్తున్నాను. ఊహా మేఘాలా? ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది? అదే సిగరెట్. కిళ్ళి వేసుకుని గట్టిగా దమ్ములాగితే ఉంటుంది, స్వర్గం కనిపిస్తుంది అంతే. సిగరెట్ తాగనని మాట ఇచ్చి కాపురానికి వచ్చిన మొదటి రోజు మాట తప్పుతారా? అదిగా భర్తే, అసలు అసలు సిగరెట్ మన వాళ్ళు అసలు తమాషాగా ఉందా మీకు? భర్తే భర్తే సిగరెట్ వాసన అంటే నాకు పడదు, అసహ్యం. ఈ మగాళ్ళంతా ఇంతే, చెప్పేదొకటి చేసేదొకటి. కాపురానికి రావడం నాదే బుద్ధి తక్కువ. దంతక్షయం నుంచి రక్షించే కోల్గేట్, నోటి దుర్వాసన ఆపేటి కోల్గేట్. ఏమిటిది? ఆఫ్టర్ ఆల్ సిగరెట్ తాగినందుకు వేరు పడకేంటి? వేరు పడక్కదు, మళ్ళీ ఇంకొకసారి సిగరెట్ తాగితే నిజంగానే వేరు పడిపోతాను. బాబోయ్, అంత ట్రెజరీ నేను భరించలేను. సరే, నేను సిగరెట్ తాగను. రా రా. నిజంగానా? నిజమే, రా. ఇదేం మంచం, కోడి మంచం. హైదరాబాద్ కేంద్రం. ఈనాటితో ఈ కార్యక్రమాలు సమాప్తం. ఇదిగోరా, డ్రాఫ్ట్ అంతా రాసింది. ఆఫీస్ నోట్ నువ్వు రాయి. ఆల్ రైట్. సిగరెట్ వదిలేరు, మానేశాను. మానేశావా? కొంపదీసి మీ శ్రీమతి గారి కాపురానికి వచ్చింది ఏమిటి? వచ్చింది, దాని దీని సంబంధం ఏంటి? కొత్తగా కాపురానికి వచ్చిన ఆడది మొట్టమొదటి ఎసరు పెట్టేది ఈ సిగరెట్కి. ఏమండి, నా కోసం ఎర్ర సిగరెట్ మానేలేరా అని అడుగుంటుంది. నువ్వే విష్ణుమూర్తి పోజు పెట్టి అలాగే అనవరం ఇచ్చుంటావు, అంతేగా? అక్షరాలా అలాగే జరిగిందిరా. అంటే టోటల్గా సిగరెట్ మానేసినట్టేనా? మానేసినట్టే మరి. అయిపోయావురా. అయిపోయాడంటరా? ఒక్కసారి అలా చూడు. అతను పెళ్ళాల మాటలు విని సిగరెట్ తాగడం మానేశాడు. ఆ తర్వాత అలా తయారయ్యాడు. సురేష్, ఇతన్ని చూడు. ఇతను భారీ మాట విని పేకాట మానేశాడు, ఇలా తయారయ్యాడు. నిజమా? నిజమేనాయన. క్యాలెండర్ మారేసరికి నీ బతుకు కూడా ఇలా కాకుండా చూసుకో. గుడ్. ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ కొన్నారు? మా నాయనమ్మ మంచం బాగా చేయించుకునే పని కదా. అబ్బా జిడ్డు, అది 3 తరాల కింద మంచం. చూడు, తరానికో మంచం ఉంటుంది, మంచానికో కథ ఉంటుంది. వెన్నెల రాత్రుల మంచం కథ వేరు, చీకటి రాత్రుల మంచం కథ వేరు, అలక మంచాల కథ వేరు, పురిటి మంచాల కథ వేరు. అబ్బా, బుద్ధి తక్కువ అడిగానండి. ఆ దండకం ఆపుతారా? ఓకే ఓకే ఓకే. ఏ విషయంలోనైనా నువ్వు నన్ను గెలవచ్చేమో కానీ ఈ మంచం విషయంలో మాత్రం అంతిమ విజయం మందేనో. చూడు, రాత్రికి డబుల్ కట్ బ్రహ్మాండంగా ఓపెన్ చేద్దాం. నేను వచ్చేసరికి అలంకరించవచ్చు. ఓకే? మీరు ఎక్కడికి ఎలా పరిగెత్తున్నారు? లేదు, మన కొత్తగా పెళ్ళింది కదా, మా ఆఫీస్ స్టాఫ్ పార్టీ అడిగారు. వాళ్ళకి పార్టీ ఇచ్చేసి గంటలోపుగా వెళ్ళిపోతాను. ఓకే? తొందరగా వచ్చేయండి. ఓ ఎస్.
మీ భార్యాభర్తలు కలిసి బ్రతకాలని ఆశిస్తూ చియర్స్. ఒరేయ్, సరోజ్ తీసుకుంటాను, నువ్వు తీసుకో. తీసుకోండి సార్, పర్వాలేదు తీసుకోండి సార్, ప్లీజ్. ఏం డార్లింగ్ అలా చూస్తున్నా? నేను డార్లింగ్. భారతే, భారతే, భారతే. మాట తప్పి మీరు బ్రతకగలరేమో కానీ మనసును చంపుకొని నేను బ్రతకలేను. మీరు నాకేం సంజయ్ చెప్పనక్కర్లేదు. అదిగా భారతే, రాత్రి మీ అసలు రంగు బయటపడింది. ఇలా దురలవాట్లకు బానిసైన మగాన్ని నేను భరించలేనని పెళ్లికి ముందే చెప్పాను. అయినా నా మాటను మీరు గౌరవించలేదు. ఇంత చిన్న విషయానికి అంత కోపం దేనికి? చిన్న విషయమా? తాగి రావడం మీకు తేలిక విషయంగా కనిపిస్తుందేమో కానీ తాగుబోతో కాపురం చేసే సంస్కారం మాత్రం నాకు లేదు. తాగుబోతే ఏంటి? అర్థం లేకుండా మాడుతున్నావు. ఏదో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే కంపెనీ కోసం తాగాను. కంపెనీ కోసం తాగారా? ఆ కంపెనీ కోసమే ఒక ఆడదాన్ని తెచ్చుకుందాం అంటారు, అప్పుడేం చేస్తారు? నోటుకొచ్చినట్టు మాట్లాడు. సొసైటీలో నలుగురితో కలిసి తిరిగేటప్పుడు అలా అడ్జస్ట్ కాక తప్పదు. మీ సొసైటీ కోసం మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నన్ను ఆపడానికి మాత్రం ప్రయత్నించకండి. ఒక్కరోజు తాగి వచ్చినందుకే భార్యాభర్తలను బంధం తెంచేసుకుని వెళ్ళిపోతాం అనమాట. ఇలా తప్పు చేయడం మీకేం కొత్త కాదు. కాపురానికి వచ్చిన మొదటి రోజు సిగరెట్ కాల్చారు, ఈ రోజు మందు తాగొచ్చారు, రేపు దేనో ఇంటికి తీసుకొస్తారు, ఎల్లుండి నన్ను మెడ పట్టుకుని బయటికి గంటేస్తారు. అప్పుడు ఈ అనుబంధం మీకు కూడా గుర్తుండదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకుని ఇద్దరు బ్రతుకులు నవ్వులు పాలు చేస్తావా? నాలుగోళ్ల మధ్య మీతో రాజీ పడి బ్రతుకుతూ నరకం అనుభవించడం కంటే నలుగురిలో నవ్వులు పాలైనా పర్వాలేదు. ఏమి నువ్వు అనుభవిస్తున్న నరకం? లోకంలో ఏ ఆడది పడిన కష్టాలు నువ్వే పడుతున్నావా? అసలు నేను చిత్రహింస పెడుతున్నట్టు మాడతావేంటి? ఇంతకంటే ఏం కావాలి? నన్ను కారులో తిప్పమని కానీ మేళ్ళలో కాపురం చేయించమని కానీ ఏనాడు మిమ్మల్ని అడగలేదు. నా భర్త అందరు మగాళ్ళ ఉండకూడదన్నాను, ఏ దూరంలో అట్లు ఉండకూడదన్నాను, అలా అని మిమ్మల్ని ప్రమాణం చేయమన్నాను. కానీ మీరే ఆత్మవంచన చేసుకుని నన్ను మోసం చేశారు. నేను చేస్తున్నది తప్పేమోనని ఒక్కసారి మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి. నాన్న మీరా ఇదేనా రావడం? ఇదే రావటం. ప్రయాణం ప్లస్ జరిగిందా? బాగున్నానమ్మా. ఇదిగో భారతే, మా అమ్మ నాన్న వచ్చారు, త్వరగా రా. వస్తున్నానండి. రండత్తయ్య, ఉత్తరం రాసుంటే మీ అబ్బాయి స్టేషన్కి వచ్చేవారు కదా. నేను చెప్పానమ్మా, మిమ్మల్ని శ్రమ పెట్టడం ఎందుకని మీ మామగారు రాయలే. బాగున్నావా అమ్మా? భారతి, బాత్రూంలో సబ్బు లేదో తీసుకురా. మంచినీళ్ళు తీసుకోండి అత్తయ్య. బాత్రూమ్ లో సబ్బు లేదటమ్మా, ఇచ్చిరాపు. అక్కడే ఉంది అత్తయ్య, ఊరికే అల్లరంతే.
ఒంట్లో బాగుంటుందమ్మా? బాగుంది అత్తయ్య. నీకే చెప్పేది, నాకు టైం అయిపోతుంది ఆఫీస్కి. సబ్బు ఒక్కసారి వెళ్ళి చూసిరా అమ్మా. ఇదిగోండి. ప్లీజ్ వాళ్ళ ముందే అలా చేయొద్దు ప్లీజ్. అమ్మా, నీ కోడలు జీడిపప్పు ఉప్మా చేస్తుంది, అద్భుతంగా చేస్తుంది అనుకో. అయినా నువ్వు తినబోతున్నావు నేను చెప్పేదే ఉంది. అందుకెందుకు మొన్నటికి మొన్న పకోడీలు చేసింది, అద్భుతంగా చేసింది. పొద్దున సాయంత్రం ఒకటే పకోడీ తినేసాను. ఆఫీస్కి వెళ్ళడం కూడా మర్చిపోయాను. చెప్పుకోకూడదమ్మా, ఒక చేతి మహత్యం. నోరు మూసుకు తినరా. అలాగే. చిన్నప్పటి నుంచి ఇదే వరసమ్మా. 25 ఏళ్ళు నన్ను వేధించు తిన్నాడు. ఇక నీ వంతు. ఉప్మా అంతా జీడిపప్పే ఉంది. నీ జీతం ఎంతరా అబ్బాయి? మగాడి జీతం ఆడదాని వయసు అడగకూడదే. ఇదిగో చూడు, నువ్వు రిటైర్ అయ్యేంత వరకు నీ జీతం ఎంతో నాకు చాలమ్మా. చెప్పలేదు. కనీసం నా కొడుకు జీతం ఎంతో నన్ను తెలుసుకునివయ్యా. 1400 అత్తయ్య. 1400? మంచి జీతమే. మరి ఏమైనా మిగులుస్తున్నారా? రేపు పిల్లా జల్లా కలిగితే ఏమీ మిగలదు. ఇప్పుడే కాస్త వెనకేసుకోవాలి. అప్పు చేసి డబుల్ కాటు బీరువా కొన్నారు అత్తయ్య. వాటికి నెల నెల వాయిదా కట్టాలి. పోతే 900 చేతికి వస్తాయి. అందులో 200 మీ అబ్బాయి గారి పాకెట్ మనీ. పాకెట్ మనీయా? అదేం ఖర్చురా అబ్బాయి? అరే మగాడన్నాక అనేక ఖర్చులు ఉంటాయి, అవన్నీ నీకెందుకే? ఏముంటాయి, నెలకి 200 రూపాయల ఖర్చులు. ఊరికే కొడుకు వెనకేసుకురాబాక. అదేనే, సిగరెట్లని పార్టీలని ఉంటాయి మరి. ఛీ, అలాంటి దిక్కుమాల అలవాట్లు నా కొడుకు ఎందుకు వస్తాయి? ఏరా అబ్బాయి? అమ్మా, నా ఆఫీస్ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. నా దగ్గరికి రాకండి. చచ్చా అడు ఊరుకో. మిమ్మల్ని కట్టుకున్నందుకు నాకు ఏడుపేగా మిగిలింది. భారతి, మగవాడిగా నా పౌరుషం నా చేత తాగించింది. ఇల్లాలుగా నీ బాధ్యతలను భయపెట్టింది. ఐఎమ్ సారీ. ఐ ప్రామిస్ యూ, దీన్ని బలహీనతగా మారినావు. ఇంకెప్పుడు తాగను. నీ మీద ఉంటు. మన ప్రేమ మీద ఉంటు. ఏమయ్యా, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అమ్మాయి సీటు దొరికిందా? మీ నాన్న ఈ ఊళ్ళో ఉన్న స్కూళ్ళన్నిటికీ డొనేషన్లు ఇచ్చాడు కదూ. రండి వెంకటరామయ్య గారు, మీ అమ్మాయికి సీట్ ఇస్తామని మర్యాద చేసి మరీ పంపించారు. ఇదేమిటిది నా మీద తెరుచు పడతావు? నీకు చదువు చెప్పడం చేత కాలేదని నేను తొందరగా రిటైర్ చేశారు. ఇప్పుడు నీ కూతురికి చదువు చెప్పించుకోవడం కూడా చేత కాలేదన్నమాట. పోనీ ఏదైనా కాన్వెంట్లో ట్రై చేస్తే బాగుంటుంది. అది జరిగింది. స్కూల్ ఫీజు 150 రూపాయలతో పాటు డొనేషన్లు 1500 రూపాయలు చదివించాలట. అది ఎట్టగు జరిగే పని కాదు. ఇది చదివి ఉద్ధరించేది లేదని ఒక దండం పెట్టి తిరిగి వచ్చాను. నేను చదువుకుంటానన్నా. ఎక్కడి నుంచి తీసుకొని చదివించమంటావే? నోరు మూసుకుని ఇంట్లో కూర్చొని అంటులతో వేడు వెళ్ళు. నువ్వేం బాధపడకమ్మా, నేను ఎక్కడో చోట ప్రయత్నం చేస్తాను. ఏమండి, ఈ డబ్బు మామయ్య గారికి ఇవ్వండి. రజనీకి డొనేషన్ కట్టేస్తారు. అదేమిటమ్మా భారతి, నువ్వు పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బు దాని చదువు ఖర్చు పెడతావా? 3 ముళ్ళు పడ్డాక ఆడదానికి అత్తిల్లే పుట్టిల్లు కాదత్తయ్య. పర్వాలేదు, తీసుకోండి. అది కాదమ్మా, నిన్ననేగా చెప్పావు ఆ డబ్బుతో నల్ల పూసలు గొలుసు చేయించుకుంటానని. చేతిలో డబ్బు ఉంది కాబట్టి చేయించుకుంటానన్నాను. అది చదువు కంటే ముఖ్యం కాదు కదా. వదిలే భారత్, నేను ఆఫీస్లో లోన్ కోసం ట్రై చేస్తాను. పర్వాలేదు రా, మనం ఎలాగో కట్టం పుచ్చుకోలేదు కదా. అది ఆడపడుచు కట్టం అనుకుని ఇస్తుంది అమ్మాయి. ఏమ్మా ఎద్ద కదా, ఇలా ఏం మనం కట్టాను. రామారావు, సావిత్రి, వెంకటేశ్వరరావు. 10th క్లాస్ అడ్మిషన్ ఒకటి. వస్తున్నా. ఏమయ్యా, నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉందయ్యా. ఎక్కడ చూడలేదు సార్. కాదయ్యా, ఎక్కడో చూశానయ్యా నిన్ను నేను. లేదు సార్, మీరు పొరపడుతున్నారు. నన్ను ఎక్కడ చూడలేదు. నేను పొరపాటు పడుతున్నానా?
ఏమయ్యా నా జ్ఞాపశక్తిగా వంకపెడుతున్నావా? తల్లికోట యుద్ధం 1565లో జరిగింది. సిపాయిలు తిరుగుబాటు 1857లో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం 1919లో జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1930లో జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరిగింది. ఇన్ని జ్ఞాపకాలు పెట్టుకున్నామని నిన్ను నేను మర్చిపోతానా? నిజం సార్, ఆ గాంధీ గారి మీద ఒట్టేసి చెప్తున్నాను నిజంగా. గాంధీ గారా? ఆహా, ఏమయ్యా ఆ ఫోటో ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో తీసింది కదా? తెలియదండి. తెలీదంటావా? గాంధీ గారి ఫోటో కింద కూర్చుని ఆయన సంపాదించి పెట్టిన స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఆ ఫోటో ఎప్పుడు తీసిందో తెలియదంటావా? నీకు అసలు ఉద్యోగం ఇచ్చింది ఎవరయ్యా? మీ హెడ్ మాస్టర్ పేరేమిటి? సార్ ఆయన ఊళ్ళో లేరు సార్. ఇదిగోనండి మీ రసీదు. ఆయన ఊళ్ళో లేకపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే చెప్పావు నేను ఈ పని. ఏమయ్యా నీకు నేను డబ్బిచ్చానా? ఇవ్వలేదు సార్. మరి రసీదు ఎలా ఇచ్చావయ్యా? అదే మీకు జ్ఞాపశక్తి ఎక్కువ ఉన్నారు కదా, అందుకని మీరే ఇస్తారని. శాబాష్ శాబాష్. ఇదిగో వస్తాను. అమ్మయ్యా, ఈయన నన్ను గుర్తుపట్ల. ఇప్పుడు గుర్తుకొచ్చిందయ్యా. కాళేశ్వరరావు మార్కెట్, టంగుటూరు ప్రకాశం పంతులు గారి విగ్రహం, రామ్మోహన్ ఆయుర్వేద ఫార్మసీ. సార్ అన్నీ గుర్తున్నాయి నాకు. ఇప్పుడు చెప్పమంటారా? ఇప్పుడు ఎందుకయ్యా, ఊరు మారిపోయాం కదా, అక్కర్లేదా కూర్చో. సార్ వస్తాను. నిజంగా మీరు మంచివారండి. వస్తాను. ఎంత మంచివారు, తప్పించి మరి వెళ్ళారు.